సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మైనారిటీ గురుకుల పాఠశాల అవినీతికి కేరఫ్ అడ్రస్ గా మారిందని, లక్కీ డ్రా సీట్ల కేటాయింపుల్లోనూ గోల్మాల్ దందా నడుస్తుందని, ఇష్టారీతిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు జరిపి ఒక్కో అవుట్ సోర్సింగ్ పోస్టుకు 1,70,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేస్తూ ప్రైవేటు వ్యక్తుల ద్వారా బేరసారాలు చేస్తూ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాల భాగోతం గురించి ఆడియోలో మాట్లాడుకోవడం ఆశ్చర్యంగాను, డబ్బులు ఇచ్చినట్లు చెబితే ఉద్యోగం ఉండదని కుకింగ్ హెల్పర్ సైదాబీని బెదిరించడం విడ్డూరంగా ఉంది. 500 మంది విద్యార్థులకు 5 కిలోల పప్పుతో సరిపెడుతున్న వైనం కనీస మౌలిక అవసరమైన నీటి వసతి, టాయిలెట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. హాస్టల్ చుట్టూ సైకోగాళ్లు తిరుగుతున్నా పట్టించుకున్న నాదుడే లేడు. వర్షం వచ్చినప్పుడు హాస్టల్ గోడలకు కరెంట్ షాక్ వస్తుందని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాను పోలేదు. యజమానికి అద్దె పెండింగ్ ఉందని కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో బిల్డింగ్ యాజమాన్యం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 2017 నుండి మార్చి 2021 వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా నడిచిన మైనారిటీ పాఠశాలలో ఏప్రిల్ 2021 నుండి అవినీతి భాగోతం షురూ అయినట్లు వినికిడి కుకింగ్ హెల్పర్ మౌనిక ఇచ్చిన 70,000 ఎవరికి అకౌంట్ లో చేరిందని బహిర్గతం చేయాలని, ప్రిన్సిపల్ పనితీరుపైన పలు ఆరోపణలున్నాయని, హుజూర్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన అవినీతి అక్రమాలపై హై ప్రొఫైల్ విజిలెన్స్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని జిల్లా ఉన్నత అధికారులను తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు లెటర్ పెట్టినా కానీ వాళ్ళ తర్వాత ఏం యాక్షన్ తీసుకోలేదు. అప్పటి నుంచి ఇంకా మేడం ఏం చేశారు, ఇంకా నా విధంగా బలంగా నన్ను ఒత్తిడి చేస్తున్నారు ఏ విధంగా తీయాలని. ఇక్కడే గోడ పక్కన పైపులు ఉన్నాయండి, ఈ పైపుల్ని నువ్వే పగలగొట్టావు నైట్కు నైట్ అన్నారు. దగ్గర 36 సీసీలు ఉన్నాయండి, ఈ పైపులు 3 సీసీలలో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. కానీ నిర్దాక్షిణంగా నువ్వే పగలగొట్టావు నన్ను నిలదీసి నన్ను నా మీద అరిశారు. ఆ తర్వాతకి మొన్న ఈ మధ్యన నాకు పేరెంట్స్ కూడా సాక్ష్యం అన్నారు. 18 సంవత్సరాల యూత్ పిల్లలు గోడ దగ్గరకు వస్తే గేట్ కాడికి వస్తే, బాబు మీరు 18 సంవత్సరాల పిల్లలు, సొంతం బ్రదర్లు కూడా కాదు, మీరు కజిన్ బ్రదర్లు, ఒకతను మేనమామ కొడుకు, మీరు రాకూడదు బాబు అని నేను చెప్తే ఆ సంగతి మేడంకి తెలిసి మళ్ళీ ఎందుకైనా మంచిదని అందరిని తీసేసి లాస్ట్కి నా టైం వచ్చింది. నన్ను కూడా తీసేయాలనే ప్లాన్లో ఒక ప్లాన్ ఏం చేశారంటే, మా స్కూల్లో నుంచి గుడ్లు, తర్వాతకి చికెను, తర్వాతకి పెరుగు, తర్వాతకి మిగిలిన ఐటమ్స్ బయటకు తీసుకెళ్తున్నారు. ఏంటంటే బయట బోతులు తెచ్చామంటారు. చింతపండు తీసుకెళ్లారు, ఒకసారి 10 ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు తీసుకెళ్లారు. బయటకు ఎందుకు పోతున్నాడు, మేము బదులు తెచ్చామంటున్నారు. తెచ్చేటప్పుడు మాకు సెక్యూరిటీకి చెప్పరు, బయటికి తీసుకెళ్ళేటప్పుడు బదులు తీసుకెళ్లారు. బదులు ఇచ్చి వస్తున్నామని చెప్తున్నారు. తర్వాత గుడ్లు తీసుకెళ్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాను నేను. చెప్తే మేడం గారు ఏం చేశారు, బాబు మన స్కూల్ ఇది పర్సనల్గా ఉంచామని చెప్పారు. సరే అని చెప్పి నేను భద్రంగా సర్లే పోనీలని చెప్పి నేను వదిలేస్తే, కొన్ని రోజుల తర్వాత వాళ్ళని గుచ్చిగొలిపి నా చేయి లాగిండి అని చెప్పు, మగమనిషి కదా తొందరగా ఎమ్మటే వెళ్ళిపోతారు, తీసేయచ్చు అని చెప్పారు. వాళ్ళు అదే పని చేశారు. అదే పని చేస్తే నేను ఆర్ఎస్ గారు ఫోన్ చేస్తే, బాబు మేము అంత గుడ్డిగా ఏం నమ్మవులే, మేము పెద్ద ఆఫీసర్లో మాకు అన్నీ తెలుగులు ఉన్నాయి, మాకు అన్నీ తెలుసు అన్నారు. నా దగ్గర అది రికార్డు కూడా ఉన్నది, సార్ మాట్లాడింది అంటూనే నన్ను తీసేశారు. తీసేస్తే నేను హెడ్ ఆఫీస్కి పోయి నానా ఇబ్బందులు పడి ఆఫీసర్లకు చెప్పి నాకు ప్రూఫ్ చేయండి, నేను దేనికైనా ఓన్లీ జాబే కాదు ఉరిశిక్ష చేసిన నేను పడతాగా నాకు దీన్ని ప్రూఫ్ చేయమని చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇదే విషయంలో నేను సెఫోలో హెడ్ ఆఫీస్కి వెళ్ళాను. ఫస్ట్ సార్ లెటర్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఎంక్వైరీకి ఇచ్చారు సార్. డిఎండబ్ల్యూ గారిని ఎంక్వైరీకి ఇస్తే డిఎండబ్ల్యూ గారు ఆర్ఎస్ గారు ఇద్దరు వచ్చి ఇందులో ఫరీని ఉసుగొలిపారు. నువ్వు కూడా చేయి పట్టుకుని అని చెప్పు, దరిద్రం పోతుంది వెళ్ళిపోతాడని చెప్పారు. అయితే వాళ్ళు నన్ను లోన పిలిచి నువ్వు రాజీకి వస్తే రా, లేకపోతే ఆ అమ్మాయిని గుంజావంటా, నువ్వు ఇది కేసు పెడతామని చెప్పి నన్ను బెదిరించి రాజీ లెటర్ రాసియమని చెప్పారు. లేదు సార్ నేను రేపు వచ్చి నేను మీకు కలుస్తా అంటే, సరే రేపు ఆఫీస్కి రమ్మని చెప్పి నన్ను బెదిరించారు. నేను ఏమంటే కలెక్టర్ గారికి వెళ్ళి చెప్పాను, సార్ నన్ను ఈ విధంగా నన్ను బెదిరించారు, రాజీకి రమ్మంటున్నారు, నన్ను ఇట్లా బెదిరిస్తున్నారని చెప్పి సార్ చెప్తే ఏమంటే డిఎండబ్ల్యూ గారిని పిలిపించారు. సారు పిలిపించి గట్టిగా యాక్షన్ తీసుకున్నారు, గట్టిగా అరిశారు కూడా. లేదు సార్ ఇప్పటి నుంచి మళ్ళీ ఎంక్వైరీ చేస్తామన్నారు. అయితే సార్ ఒక విషయం ఒక విషయం సార్ మీకు చెప్పాలనుకుంటున్నా, నేను ఒక్కడనే కాదు, నాకన్నా 10 మంది, నాకన్నా ముందు 10 మంది వెళ్ళిపోయారు సార్ అని చెప్పగానే సార్ అన్నారు, వాళ్ళు ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఒకసారి ఫోన్ ఇవ్వమన్నారు. సార్ అని చెప్పి నేను ఫోన్ కలిపి సార్కి ఇస్తుంటే, సార్ అన్నారు కదా డిఎండబ్ల్యూ గారికి ఇవ్వు మాట్లాడుతున్నారు. సార్ వారికి ఇవ్వను సార్ అని చెప్పిన. స్కూల్లో ఎట్లాంటి ఎలిగేషన్ చేసి ఏదైనా తప్పు చేసి పిల్లలకి ఎఫెక్ట్ చేసి, పిల్లల పేరెంట్కి ఎఫెక్ట్ చేసి, ఉన్న టీచర్స్ను, పిల్లలను, పేరెంట్స్ను, ఇంకా ప్రిన్సిపాల్ని నువ్వు ఏదైనా చేస్తే మాత్రం కంపల్సరీగా నిన్ను తీసేసే రైట్ ప్రిన్సిపాల్ ఉంది. అదే చెప్పండి, నేను ఒకటి చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నేను లేకున్నా ఈ టీచర్ అయినా పేరెంట్ అయినా ఎవరైనా కానీ నేను ఎలాంటి మనిషి అనేది 100% నా గురించి ఏం చెప్తారో మీరే వినండి. అది ఓపెన్ ఛాలెంజ్. గంట సేపు మీరు నిలబెట్టారు అంటే దాంట్లో కూడా ఆయనే పాత్ర ఉంది. ఒక్క నిమిషం, పైప్ లైన్స్ ఖరాబ్ చేసి పడగొట్టి రోజు బోర్ ఖరాబ్ చేసి కలెక్టర్ గారు ఇంట్రడక్షన్ ప్రకారం ఎవరి చేతనైన సహాయం చేయమని చెప్పేసి, ఇంక్లూడింగ్ నేను ఆ రోజు మున్సిపల్ ఆఫీస్లో ఉన్నా 9:30కి ఎంఈఓకి ఆర్టీఓ గారికి నేనే ఫోన్ చేశాను, ఎవరి చేతనైన సహాయం వాళ్ళు చేశారు. మీరు దీనికి కారణం ఏంటంటే దాన్ని
అదునుగా గేట్ ఎందుకు తీసేశారు? ఫ్లోటింగ్ అనేది లోపల ఆగుతుంది, అది బయటికి తీయాలి కాబట్టి గేట్ తీసేది తను చెప్తున్నాడు. సార్ ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ కట్ట దిగింది, ఆ విజువల్స్ నా దగ్గర ఉన్నాయి మొత్తం. సార్ చెరువు బ్యాక్ సైడ్ మీరు అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్తాను దాన్ని హ్యాండిల్ చేసుకుంటా ప్రతిదీ ఇంత ప్రాబ్లం రాకుండా టీచర్ కానీ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎవరి ప్రాబ్లం లేకుండా చూసుకొని నేను ఇక్కడ మొత్తం హ్యాండిల్ చేస్తుంటే నువ్వు నన్ను అసత్య ప్రచారం చేసి నన్ను ఇక్కడ నుండి తీసేయడానికి నువ్వు మీరు నిన్నే తీసేసిన తర్వాత అసత్య ప్రచారాలు చేయలేదు ఆయన జరిగిన బాధలు చెప్పుకుంది కానీ మేడం అసత్య ప్రచారం అంటే ఏంటి చెప్పనా మేడం? సార్ ఒకటి పొలిటికల్ పోయిండు, పొలిటికల్ నుండి ఫోన్ వచ్చింది, దీని తర్వాత